జీసస్ సాల్వేషన్ మినిస్ట్రీస్ వారి తరపున ప్రభు పేరట శుభములు వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం. అంశం పేరేమిటి అంటే సంఘ కాపరి ఎలా ఉండాలి అన్నటువంటి అంశము. మరి వాక్య భాగంలోనికి వెళ్ళే ముందుగా ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోనికి వెళ్దాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగల మా నాయన, స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. మీరు ఇచ్చినటువంటి గొప్ప సమయాన్ని బట్టి ప్రార్థిస్తూ ఉంటున్నాం ప్రభువా. నీ పిల్లలు నీ వాక్యాన్ని వింటుండగా మరి ప్రభువా విని విడిచిపెట్టేవారిగా కాకుండా వారి యొక్క మనస్సులో భద్రపరుచుకొని నీ రాజ్యానికి బాటలు వేసుకొనులాగున గొప్ప ధన్యత కృప మీరు చూపించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. బోధించుతున్నటువంటి నాకు సమయోచితమైనటువంటి జ్ఞానాన్ని అనుగ్రహించమని క్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని సంగమా, సంఘ కాపరి ఎలా ఉండాలి అంటే సంఘానికి వస్తున్నటువంటి కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వారందరిని బట్టి బహు జాగ్రత్తగా కాచేవాడిగా ఉండాలి. ఇప్పుడు గొర్రెలు తోలుకొని వెళ్తూ ఉంటాడు గొర్రెల కాపరి. ఆ మందలో ఉన్నటువంటి గొర్రెలు ఎలా వెళ్తున్నాయి, ఏం చేస్తున్నాయని ఆ కాపరి దృష్టి అంతా ఎక్కడుంటుంది? గొర్రెల మీద. అంటే అలాంటప్పుడు నువ్వు కూడా సంఘంలోనికి వచ్చినప్పుడు సంఘంలో వచ్చేవారు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, వారికి వాక్యానుసారమైనటువంటి స్థితి, వాక్యానుసారమైనటువంటి జీవితంలో వాళ్ళు ఉన్నారా లేరా, వారిని ఎలా దేవుని వైపునకు మళ్ళించాలి, వారిని ఎలాగ దేవునిలో ఉంచాలి, వారి యొక్క మనస్సులో దేవుని వాక్యాన్ని ఎలా నింపేలా మనము ఉండాలి అంటే లోక సంబంధమైన విషయాలన్నీ పక్కన పెట్టి దేవుని మాటలను వారికి అర్థమయ్యే రీతిలో ఏం చేయాలి? నువ్వు వివరించాలి. నువ్వు వాక్యానుసారమైనటువంటి పరిస్థితులను వారికి కళ్ళకు కట్టినట్టుగా చెప్పాలి, నువ్వు బోధించాలి. ఆ వాక్యంలో ఉన్న మాటలను విన్నప్పుడు వారు కూడా ఏమనాలి? దేవుని కోసం బ్రతకాలి. ఇది మొదలుకొని ఎవరి కోసం బ్రతుకుతామనాలా? దేవుని కోసం బ్రతుకుతామనాలా. చాలామంది తప్పిపోతున్నారు. అది ఓ మాట అన్నాడు, ఏమన్నాడంటే కాపరి ఎలా విత్తుతున్నాడు అంటే కీర్తనల గ్రంథంలో ఒక చక్కటి మాట ఉంది. కీర్తనల గ్రంథం 126వ కీర్తన 5వ వచనంలో చక్కటి మాట. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు అన్నాడు. కన్నీటితో నువ్వు ప్రార్థన చేస్తే నీ యొక్క జీవితం ఎలా ఉంటుంది? ఆనందంగా ఉంటుంది. నీ పిల్లల కోసం కన్నీటితో ప్రార్థించు. కుటుంబంలో సంఘంలో ఉన్న కుటుంబాల కోసం ఏం చేయాలి? కన్నీటితో ప్రార్థించు. సంఘంలో ఉన్న కుటుంబాలన్నిటిని బట్టి ఏం చేయాలి? నువ్వు కన్నీటితో విత్తాలను, కన్నీటితో ప్రార్థించాలను. నీ ప్రార్థన ఎలా ఉండాలి అంటే కన్నీళ్లతో, వేషధారుల మాదిరి కాదు. ఎలా ఉండాలా? పట్టుదల. నీ ప్రార్థన ఎలా ఉండాలి అంటే కాపరి చేసే ప్రార్థన ఎలా ఉండాలి? కన్నీటితో. దేవా, నా గొర్రెలు తప్పిపోతాయేమో. చర్చిలో నీ వాక్యం వింటున్నారో లేదో వారి యొక్క మనస్సును తేటపరిచి ఏం చేయాలి? స్థిరపరిచి దృఢపరిచేలాగున నువ్వు ప్రార్థించాలి. నువ్వు కన్నీళ్లు విడిచి వారి యొక్క మనసు ఎలా ఉండాలి? వాక్యంలో స్థిరపరచబడాలి. వాక్యము చేత దృఢత్వం కావాలి. దృఢం, గట్టితనం ఉండాలా. ఇక నుంచి నేను వాక్యానుసారమైన బ్రతికే, లోకానుసారమైన బ్రతుకు కాదు. ఇంకో మాట అన్నాడు, సేవకులకు ఏముండకూడదు అన్నాడు? ధనాపేక్ష ఉండకూడదు. సంఘం బాగుండాలి అంటే డబ్బు జబ్బుగా మారకూడదు. ఇప్పుడు అనేక సంఘాలలో అనేక చోట్ల చూస్తున్నాం, చాలామంది డబ్బు 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 దీనికోసమే బ్రతుకుతున్నారా? ఇది సంపాదించడం కోసమే బ్రతుకుతున్నారా? చాలామంది ఉన్నారలాగా. కొన్ని చోట్ల కొన్ని సంఘాలు ఈ ధనాపేక్ష వలన చెడిపోతున్నాయి.
పడిపోతున్నారు. ఒక మాట అన్నాడు తిమోతి మొదటి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో చక్కటి మాట ఉంది. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే ఏం చేశారంట? పొడుచుకున్నారు. ధనాపేక్ష ఎందుకంటే సమస్త కీడులకు మూలం. కొన్ని చోట్లయితే ఇచ్చేదాని గురించే చెప్తుంటారు. అంటే మనం కూడా అనేక సందర్భాలలో వింటూనే ఉంటాం. 30 దంతలు, 60 దంతలు, 100 దంతలు. అంటే నువ్వు 10 రూపాయలు ఇస్తే నీకేం తీయాలి? 20 రూపాయలు ఇవ్వాలి. నువ్వు 20 రూపాయలు ఇచ్చావనుకో, నేను 60 రూపాయలు ఇవ్వాలి. వ్యాపారమా? నువ్వు దేవునిలో ఉంటే, దేవుని కోసం నువ్వు బ్రతికితే, పరలోకంలో ఉన్నటువంటి ఆకాశ వాకిండ్లు ఇప్పి సమృద్ధిగా మెండైనటువంటి దీవెనలు నీ పైన కుమ్మరిస్తాడు. ఆనాడున్నటువంటి ఆ యొక్క బైబిల్లో ఉన్నటువంటి ఆ హతసాక్షులుగా ఉన్నటువంటి వారందరూ ఏం కోరుకున్నారు? డబ్బు కోరుకున్నారా? ధనం కోరుకున్నారా? బంగారు కోరుకున్నారా? పోని దేవుని గురించి, దేవుని కోసం బ్రతికినటువంటి యాజకులు ఉన్నారు. వారు ఏమైనా బంగారు కావాలన్నారా? వెండి కావాలన్నారా? ఇత్తలి కావాలన్నారా? డబ్బులు కావాలన్నారా? పొలాలు కావాలన్నారా? సమృద్ధిగా వాళ్ళకు సమకూర్చలేదా? అందుకే దేవుడు ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, ఆకాశ పక్షులను చూడుడి అన్నాడు. ఏమన్నాడు? ఆకాశ పక్షులను చూడుడి. అవి విత్తవు, కొయ్యవు, కొట్లలో ధాన్యాన్ని ఏం చేయవు, దాచుకోవయి. వాటిని పోషిస్తున్నటువంటి దేవుడు నిన్ను పోషించడా? వాటిని పోషించే దేవుడు నిన్ను పోషించడా? వాటికి ఉన్న విశ్వాసం నీకు లేదా? అంటే ఈరోజు 10 రూపాయలు సంపాదించామనుకో, రేపెంత రావాలి? ఈ 20కి ఇంకొక 20 అంటే 40 రూపాయలు రావాలి. ఇంకా కొన్ని చోట్లయితే ఎవరైనా ఇప్పుడు ఉన్నవారు ఉండొచ్చు, లేనివారు ఉండొచ్చు. చర్చిలో కానుక వేసేటప్పుడు కొంతమంది రూపాయి వేయచ్చు, 2 రూపాయలు వేయచ్చు. ఒక ఆయన చెబుతున్నాడు, చర్చిలో సంఘంలో చెబుతున్నాడు ఒక ఆయన పాస్టరు, అమ్మా మీరు రూపాయలు, అర్ధ రూపాయ, 5 రూపాయల బిల్లలు ఇలాంటివి వేయద్దు. దేవుడు చిల్లర డబ్బులు తీసుకునేవాడు కాదు అని చెబుతున్నాడు. అంటే 10 రూపాయల కాగితం, 20 రూపాయల కాగితం, 100 రూపాయల కాగితం, 50 రూపాయల కాగితం. అంటే నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావు? వారిని రక్షణలోనికి నడిపించాలని ఆలోచిస్తున్నావా? నువ్వు సంపాదన కోసం సేవ చేస్తున్నావా? నీకేమి కావాలో, నిన్ను ఎలా పోషించాలో దేవునికి తెలుసు. అలాంటప్పుడు నువ్వెందుకు భయపడడం? అలాంటప్పుడు నీకెందుకు భయం? దేవుడు నీకు ఏర్పరిచినది ప్రతిదీ కూడా సిద్ధంగానే ఉంటుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళాలా, ఏం చేయాలా, ఏమి తినాలి, ఏమి ధరించాలో, నువ్వు ప్రతిదీ కూడా నీ దినచర్య. ధనాన్ని కోరుకోవద్దు. నువ్వు సంఘాన్ని ప్రేమించి దేవుని వాక్యముతో ముందుకు తీసుకుపోవాలి. నువ్వు ధనాపేక్ష అయితే గన సమస్త కీడుకు మూలం అన్నాడు. ప్రపంచములో నీకు కీడు ఎక్కడి నుంచి వస్తుంది అంటే ధనం, డబ్బులో నుండి. డబ్బు ఒక జబ్బుగా మారకూడదు సేవకులకు. డబ్బు జబ్బుగా మారకూడదు సేవకులకు. డబ్బే ప్రధానం కాదు. ఎందుకంటే ధనాన్ని చూసుకొని మోసపోయిన వారు అనేకమన్నాడు. ధనాన్ని చూసుకొని మోసపోయిన వారు అనేకం మన కళ్ళ ముందే చూస్తూ ఉంటున్నాం. ఏ ఒక్కరైనా ఏ రూపాయి అయినా తీసుకెళ్ళినట్టుందా? వాక్యానుసారంగా బ్రతికే మనమే పొరపాట్లు చేస్తే, వాక్యాన్ని బోధించే మనమే పొరపాట్లు చేస్తే వింటున్నటువంటి వారు చేయరా? వారిని క్రమశిక్షణలో పెట్టవలసిన బాధ్యత సేవకులపైనే ఉంటుంది. సంఘాన్ని క్రమముగా నడిపించే బాధ్యత సంఘ కాపరి మీదే ఉంటుంది. ఎందుకంటే త్రోవ తప్పిపోతున్న వారిని సరైన మార్గంలో నిలబెట్టేదానికి నువ్వు వాక్యాన్ని బోధించాలని అయినా నువ్వు తప్పిపోతున్నావు.
నువ్వు చెడిపోతున్నావు, నువ్వు పడిపోతున్నావు, సాతాను ఉరిలో నువ్వు పడిపోతున్నావు. కనుక నువ్వు జాగ్రత్త పడు అని చెప్పాలను. నీ సంఘం బాగుంటుంది. సంఘం అంటే కుటుంబము తప్పు చేస్తే దండించాల్సిన బాధ్యత ఎవరిది అంటే కుటుంబ పెద్దకు ఉంటుంది. సంఘంలో ఎవరైనా పొరపాట్లు చేస్తే దండించాల్సిన బాధ్యత ఎవరిది అంటే సంఘ కాపరిది. అలాంటిది కాపరులు కూడా తప్పు చేస్తే పైన దేవుడే శిక్ష విధిస్తాడు. అందుకే మనము తప్పు చేయకుండా సంఘాన్ని బాధ్యతగా తీసుకొని బాధ్యతాయుతంగా ఏం చేయాలి? నడిపించాలి. ఒక మాట అన్నాడు. ఇంకో మాట మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయం 23వ వచనంలో చక్కటి మాట. అతని యజమానుడు నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి కనుక నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను, నీ యజమానుని సంతోషములో పాలు పొందుదు అని అతనితో చెప్పాను. ఇక్కడ ఒక ఉపమానం చెప్పినాడు. వారి తలాంతులను బట్టి, వారికి ఇచ్చినటువంటి తలాంతులను బట్టి ఆయన ఏం చేశాడు? అభివృద్ధి చేసిన వారిని ఏమన్నాడు? నమ్మకమైన దాసుడా, నిన్ను ఎలా నియమిస్తున్నా? అనేకమైన వాటి మీద. ఈ ఒకటే కాదు, అనేకమైన వాటి మీద నిన్ను యజమానునిగా. నువ్వు చేసినటువంటి గొప్ప పని ఏంటి అంటే, నీ యొక్క యజమానుడు ఏదైతే నీకు పని అప్పగించాడో ఆ పనిని నువ్వు జాగ్రత్తగా చేసావు కనుక నీకు మరికొన్ని పనులను అప్పగిస్తున్నా. నువ్వు చేస్తున్నటువంటి పనిలో ఇంత అభివృద్ధి చేసావు కదా, ఇంత సంపాదించావు కదా, ఇన్ని ఆత్మలను రక్షించావు కదా, కనుక నీకు మరికొన్ని ఆత్మలను రక్షించేదానికి అవకాశం. యూదా పత్రికలు అన్నాడు, ఏమన్నాడు? కొందరినైనా అగ్నిలో నుండి లాగాలను సేవకునిగా. ఎప్పుడు లాగుతావంటే నమ్మకమైనటువంటి దాసునిగా ఉన్నప్పుడు. యెషయా గ్రంథం 62వ అధ్యాయం 6వ వచనం. యెరూషలేమా, నీ ప్రాకారముల మీద నేను కావలి వానిని ఉంచి ఉన్నాను, రేయైనను పగలైనను వారు మౌనముగా ఉండరు. రేయైనా పగలైనా వారు మౌనముగా ఉండరు. ఎప్పుడు చూసినా ఏముంటారు? ప్రార్థనలో, స్తుతించడంలో, ఆరాధించడంలో, గణపరచడంలో, దేవునికి ఘనత తేవడంలో. యెరూషలేము ప్రాకారముల మీద నేను కావలి వారిని పెట్టిన. వారు ఎనీ టైం, రాత్రి కాదు, పగలు కాదు, వేకోజాము కాదు, ప్రతి సమయములో వారు మౌనముగా ఉండరు. వాళ్ళు స్తుతి, ప్రార్థనలో ఉంటారు. నీ ప్రార్థన ఎలా ఉండాలి అంటే ఇతరులకు మాదిరికరంగా ఉండేటట్టు, ఇతరులను ప్రభువులోనికి నడిపించే రీతిగా ఉండాలి. మనము బయట ఒకలాగా లోపల ఒకలాగా ఉండే కాపరులను దేవుడు ఇష్టపడడు. ఎందుకంటే నువ్వు ఎప్పటికీ ఒకే రకంగా ఉండాలి, ఒకే రకంగా జీవించాలా. సంఘాన్ని నువ్వు అభివృద్ధి చేయాలి అంటే నీ సంఘంలో ఉన్నటువంటి బాధ్యతలను సంఘానికి వచ్చే వారికి అప్పగించాలను. ఇదిగో నాయన నువ్వు ఈ పని చేయి, ఇదిగో నాయన నువ్వు ఈ పని చేయి. నీకు కొన్ని బాధ్యతలు ప్రాకారముల మీద ఉన్నటువంటి కావలి వారిని ఏం చేశాడంట? వారిని ఊరికే ఉండనివ్వను. వారికి కావాల్సినటువంటి పనుల బాధ్యత, నువ్వు ఈ వాటర్ తీసుకురావాలి, లేకపోతే నువ్వు ఇలా సువార్త పరిచర్య నడిపించాలి, ప్రతి విషయంలో నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి. సరే, నువ్వు ఈ వర్క్ చూసుకో, సంఘంలో వాలంటరీ వర్క్ చూసుకోను, వచ్చేవారిని క్రమముగా కూర్చోబెట్టు. సంఘంలో బాధ్యతలు ఇవ్వాలి. బాధ్యతలు ఇస్తే ప్రాకారముల మీద ఉన్నవారు రేయైనా పగలైనా నిద్రపోరన్నాడు. నువ్వు కూడా నీ సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా నిద్రపోకుండా దేవుళ్ళు నడిపించాలి అంటే వారికి ఒక బాధ్యత అప్పగించాలి, వారిని బాధ్యతాయుతంగా నడిపించాలి. నువ్వు బాధ్యత ఇస్తే, బాధ్యతలో ఉంటే సంఘంలో నీ చిత్తానుసారమైనటువంటి కృప ఏదైతే ఉందో ప్రభువా, దానిని నెరవేర్చేటట్టుగా చెయ్యి తండ్రి అని ప్రార్థించాను. దేవునిలో ప్రతి ఒక్కరిని కూడా
మనం నడిపించేటట్టుగా ఉండాలి. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం 17వ వచనం. దైవజనుడు ఎలా ఉండాలి అంటే, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకును, ఖండించుటకును, గద్దించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష వేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. తప్పును ఖండించుటకు, తప్పు దిద్దుటకు, తప్పు చేయకోకుండా ఉండులాగున శిక్ష విధించడానికి కూడా ఏముండాలి? సన్నద్ధుడై ఉండాలి. సంఘములో ఎవరైనా పొరపాటు చేస్తే వారిని ఏం చేయాలి? వాక్యానుసారంగా ఖండించు, గద్దించు. వాక్యముతో నువ్వేం చెప్పాలి? బుద్ధి చెప్పాలి, విలువలు నేర్పించు, జ్ఞానాన్ని పెంచు. అంధకారములో పడిపోకుండా లేవనెత్తు. నువ్వు కాపరిగా నువ్వు చేయాల్సింది సన్నద్ధుడివై ఉండాలా. ప్రతి విషయానికి అన్ని దానిలకు రెడీగా సిద్ధంగా ఉండాలి. సిద్ధపాటు కలిగి ఉండాలి. నువ్వు అవతల వాళ్ళు యుద్ధానికి వచ్చేటప్పుడు నువ్వు కత్తి మర్చిపోతే, నువ్వు డాలు మర్చిపోతే, వాక్యం అనే ఖడ్గం మర్చిపోయి డాలు అనే ప్రార్థన మర్చిపోతే నువ్వు వేస్ట్. నువ్వు సంఘం అంతా దెబ్బతింటుంది. పొరపాటున కూడా దేవునికి తలవంపులు తెచ్చేటట్టుగా మీరు చేయకూడదు అని చెప్పాలను. కాపరిగా నాయనా మీరు కూడా దేవునికి లోబడి ఆయన ఏ పనులైతే చేయమన్నాడో, సంఘంలో ఏవైతే సంఘ అభివృద్ధి కోసం ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మనమంతా ఐకమత్యం, సహోదరులు ఐక్యత కలిసి ఉండుట ఎంత మనోహరం అన్నాడు. బలం అంటే సహోదరులుగా నువ్వు ఎలా ఉండాలి? ఐక్యతగా ఉండాలి. ఐక్యతగా కలిసిమెలిసి ఉండాలి. అన్ని విషయాలలో నువ్వు ఎలా ఉండాలి? సన్నద్ధుడవై ఉండాలి. ఖండించుటకును, తప్పు దిద్దడానికి, ప్రతిదానిలో నువ్వు ఎలా ఉండాలి? సిద్ధపాటుగా ఉండాలి. సంఘంలో ఎవరు తప్పు చేసినా ఖండించేవానిగా ఉండాలి, గద్దించేవానిగా ఉండాలి, బుద్ధి చెప్పేవారిగా ఉండాలి. ఇప్పుడు దేవుడు నిన్ను మెచ్చుకుంటాడు. ఇంకో మాట అన్నాడు, దేవునికి లెక్క చెప్పాలను. ఎందుకంటే ఒక మాట అన్నాడు హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో, కాపరి ఏం చేయాలంటే దేవునికి ఒకరోజు లెక్క చెప్పాలా. చూడు ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం. మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పజెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనం గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయునట్లు వారి మాటలు విని వారికి లోబడి ఉండండి. ఏం చేయాల? నాయకులుగా ఉన్నవారు, అధ్యక్షులుగా ఉన్నవారు, ఒక సేవకునిగా ఉన్నవారు లెక్క చెప్పవలసిన రోజు ఒకటి ఉంది. ఆ లెక్క చెప్పేటప్పుడు వాళ్ళు ఏడుస్తూ దుఃఖిస్తూ చెప్పారనుకో, అది వేస్ట్, వ్యర్థమే. నవ్వుతూ చెప్పాలి. నా సంఘంలో 150 మంది ఉన్నారు, 200 మంది ఉన్నారు, ప్రతి ఒక్కరు కూడా దేవునికి లోబడి ఆయన పని ఏదైతే ఉందో, ఆయన మీటింగ్స్ కానీ, సువార్త పరిచర్యలు కానీ, సువార్త పరిచర్యలలో ప్రతి విషయంలో ముందుండడం కానీ, పరిచర్య ఎక్కడ జరిగినా ఆ పరిచర్యకు కావలసినటువంటి ఏవైతే పనులున్నాయో వాటిని చూసుకోవడంలో కానీ, నా సంఘములో ఉన్న ప్రతి ఒక్కరు ముందే ఉన్నారు దేవా, ముందే ఉన్నారు ప్రభువా అని చెప్పేవానిగా ఉండాలి. నువ్వు సంఘంలో సంఘాన్ని నడిపించే నాయకునిగా నువ్వు ఎలా ఉండాలి అంటే, ఒక సన్నద్ధమై ఉండాలి, సిద్ధపాటు కలిగి ఉండాలి. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని నువ్వేం చేయాలా? సిద్ధపాటు కలిగి జీవించేటట్టుగా చేయాలి. నువ్వు మత్తయి సువార్తలో ఒక మాట ఉంది, 15వ అధ్యాయం 9వ వచనంలో చక్కటి మాట. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. మనుష్యులు కల్పించిన పద్ధతులను దేవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా
ఆరాధిస్తున్నారో, సంఘానికి వచ్చేవారు వ్యర్థముగా ఆరాధిస్తున్నారో, నిజముగా భక్తితోనే ఆరాధిస్తున్నారో గమనించాల్సిన బాధ్యత సంఘ కాపరులకు ఉంది. ఏదో వచ్చాం, ప్రార్థన అయిపోయింది, కానకేశాం, వెళ్ళిపోయాం. మనకు కానకు వచ్చింది కదా, దశమ భాగాలు వచ్చినాయి కదా, ఇక వారు మళ్ళా వారం తర్వాత మళ్ళా ఆదివారమే. అలా ఉండకూడదు. ప్రతిరోజు సమయమందును అసమయమందును దేవుని వాక్యానికి విధేయులుగా ఉండాలా. అలాగున నువ్వు నేర్పించాలా. ఈనాడు అనేక మంది అనేక విధాలుగా తప్పులు చేస్తూ ఉన్నారు. కాపరులుగా మనమే తప్పు చేస్తే శిక్ష వారికి కాదు, ముందుగా మనకే. అందుకే సంఘాన్ని నడిపించేదానికి డబ్బు ఉండాలి, కానీ మనము దోచుకోవడానికి డబ్బులు. నీకు శక్తినిచ్చినాడు, తెలివినిచ్చినాడు, చేయుటకు నీకేదైతే పని ఇచ్చాడో ఆ పనిని ఏం చేయాలను? సంపూర్ణంగా నెరవేర్చాలి. సంపూర్ణంగా చెయ్యి, శక్తి లోపము లేకుండా చెయ్యి. నువ్వు చేయాల్సిన పని శక్తి లోపము లేకుండా నీ శక్తి ఎంత ఉందో అంతవరకు నువ్వు పని చేయి. దేవుడు ఎందుకు ప్రతిఫలం ఇవ్వడు చెప్పు? ప్రార్థన చేస్తుంటాం. మనమే ఏం చేస్తారంటే కొంతమంది ప్రార్థన చేస్తుంటారు. ప్రార్థన చేస్తే అప్పులు తీరుతాయా? ప్రార్థన చేస్తే అప్పులు తీరుతాయా? కష్టపడి పని చేసి ఏం చేయాలి? అప్పులు కట్టాలి. అప్పు ఇచ్చిన వారికి తిరిగి డబ్బులు చెల్లించాలి. ప్రార్థన చేస్తే నీ అప్పులు. మనం కూడా తప్పులు చేయకూడదు. వారిని పిలిచి, నాయన మీరు పని చేయకపోతే ప్రభువు ఎలా తీరుస్తాడు? ఎలాగిస్తాడు మీకు? ఇది కూడా చెప్పాలను. 30 అంతలు 60 అంతలు 100 అంతలు కాదు. ఆయన నువ్వు అడిగినా అడగకపోయినా నీకు రావాల్సినది ఏదైనా కానీ నీకు 10 పైసలతో సహా చెల్లిస్తాడు. మొట్టమొదటిగా నువ్వు ఆయనలో ఉండడం నేర్చుకో, ఆయన పనిలో ఉండడం నేర్చుకో. అందుకే ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే 22వ అధ్యాయంలో చక్కటి మాట అన్నాడు. మత్తయి సువార్త 22వ అధ్యాయం 16వ వచనం. బోధకుడా, నీవు సత్యవంతుడు వై ఉండి దేవుని మార్గము సత్యముగా బోధించుచున్నావనియు, నీవు ఎవరిని లక్ష్య పెట్టవనియు, మొహమాటము లేనివాడవని మాకు తెలుసు. బోధకుడా, నువ్వు ఎవరిని లెక్క చేయవు. అనుకున్నది ఏం చేస్తాడు? మొహాన్నే కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేస్తాడు. నువ్వు ఎవరిని లెక్క పెట్టవు, ఎవరిని లక్ష్య పెట్టవు. ఎవరు తప్పు చేసినా అక్కడే కడిగి పడేస్తావు అని మాకు తెలుసు. అందుకే బోధకుడు ఎలా ఉండాలి అంటే, ఎవరు ఎక్కడ తప్పు చేసినా ఖండించేవారిగా ఉండాలి, గద్దించేవానిగా ఉండాలి, బుద్ధి చెప్పేవానిగా ఉండాలి. క్రీస్తు విషయమై ఈ లోకంలో నిందలు రావచ్చు, అవమానాలు రావచ్చు, ఎన్ని వచ్చినా ఈ లోకాన్ని విడిచిన తర్వాత మరో లోకం ఉంది. నువ్వు సంతోషంగా ఉండే కాలము అనేకం. కాబట్టి నువ్వు ఏది చెప్పాలన్నా నిజమే చెప్పు. సంఘంలో వస్తున్న ప్రతి ఒక్కరిని సంఘం కాపరిగా నువ్వు ఖండించి గద్దించి బుద్ధి చెప్పి వారిని ప్రభువులోకి నడిపించేవారిగా ఉండాలి. కాబట్టి కాపరిగా నువ్వు చేయవలసిన పని ఏంటి అంటే, కన్నీటితో వెతడం, కన్నీటితో ప్రార్థించడం, ప్రతి కుటుంబ విషయమై. కాబట్టి నువ్వు అన్ని విషయాలలో నువ్వు ఎలా ఉండాలా? సిద్ధపాటు కలిగి ఉండాలా. నువ్వు సిద్ధపాటు లేకపోతే ఒక మాట అన్నాడు చివరిగా యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనం. నేను గొర్రెల మంచి కాపరి గొర్రెలకు తన ప్రాణము పెట్టును అన్నాడు. మంచి కాపరి ఏం చేస్తాడంట? గొర్రెల కోసం ప్రాణాన్ని పెడతాడు. జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక గొర్రెలు తనవి కానందున తోడేళ్ళు వచ్చుట చూచి వెళ్ళిపోతాడు. కాబట్టి సొంత గొర్రెలు నీవిలాగా భావించి ప్రభువుకు మాదిరికరంగా నువ్వు ప్రతి ఒక్కరిని
క్రీస్తులోనికి నడిపించి ఆయన శిలువ మీద అనుభవించినటువంటి ఆ జ్ఞాపకాలతో వారిని ఏం చేయాలను? ప్రభువులోనికి ఆయన పడిన కష్టాలలో మనము కూడా పాలి భాగస్థులుగా మరి ఆయన పొందినటువంటి ఆ శిక్షకు మనము కూడా ఈ లోకంలో సర్వలోకానికి వెళ్ళి ఏం చేయాలి? సర్వ సృష్టికి ఆయన మరణాన్ని ప్రకటించాలి, ప్రచురణ చేయాలి. కాబట్టి కాపరులుగా మనం చేయవలసిన బాధ్యత ఏంటి అంటే మన సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ప్రభు యొక్క శిక్షలో, బోధలో నడిపించాలి. కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ప్రార్థించుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగల మా నాయన, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, మరి నాయన విన్నటువంటి నీ మాటలను మరి ఒక హృదయంలో భద్రపరుచుకొని సాతాను ఎత్తుకుపోకుండా మరి ప్రభువా వాక్యానికి దాసులుగా మరి తండ్రి జీవించి కృపను మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మరి తండ్రి జీసస్ సాల్వేషన్ మినిస్ట్రీస్ వారిని బట్టి ప్రార్థిస్తున్నాం. మరి తండ్రి ఈ యొక్క మినిస్ట్రీస్ను ప్రభువా మరింత ముందుకు తీసుకోమని, మరింత అభివృద్ధి చేయమని ప్రార్థిస్తున్నాం. ఆయా సంఘాలలో మరి ఏవైనా మరి తండ్రి కొదవగా ఉంటే మీ మెండైనటువంటి ఆశీర్వాదాలు, దీవెనలతో ప్రభువా మీరు ఆ యొక్క లోటుపాటులను సరిచేయమని క్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.